నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ పేపర్ అనాలిసిస్. ఈ రోజు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అలాగే వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది చూద్దాం. దీనిలో భాగంగా ఫస్ట్ మనం ఈనాడు పేపర్ తీసుకుంటే ఈనాడు పేపర్కి వచ్చేసరికి ఫస్ట్ హెడ్లైన్ వచ్చి కాలం చెల్లిన చట్టాలు రద్దు అంటూ నిన్న నిర్వహించిన సమావేశంలో కార్యదర్శులు మంత్రుల సమావేశంలో అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే కొన్ని రకాల వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వార్తకు సంబంధించి వీళ్ళు హెడ్లైన్ ఏమి ఇచ్చారు ఈనాడు పేపర్లో అంటే కాలం చెల్లిన చట్టాలు రద్దు అనే హెడ్లైన్తో నిన్న చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు ఏంటి అనే దాని మీద కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చారు. ఆ డీటెయిల్స్ ఏమిటి అనేది ఒకసారి మనం చూస్తే, వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే చర్యలు, ఈ నెక్స్ట్ వస్తున్నాయి కదా 11వ తారీఖు నుంచి ప్రారంభం అవుతున్నాయి కదా, దానికి సంబంధించి వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే చర్యలు, సాంకేతికతతో ప్రజల జీవన ప్రమాణాల పెంపు, సాంకేతికతను పెరుగుతున్న టెక్నాలజీని ఉపయోగించుకుంటూ ప్రజల జీవన ప్రమాణాలని పెంచాలి అన్నట్టుగా చెప్పడం జరిగింది. నెక్స్ట్ తొలిసారి లాభాల బాటలో విశాఖ ఉక్కు అన్నట్టుగా, లాభాల బాటలో విశాఖ ఉక్కు ఉంది తొలిసారిగా అన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చారు. పలు రకాల అంశాలమే నిన్న కార్యదర్శులు మంత్రులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన ఈ విధంగా మాట్లాడడం జరిగింది. బృంద స్ఫూర్తిని మరింత సమర్థవంతంగా చాటుకోవాలి. ఏదైనా ఒక పని చేస్తున్నాము అంటే ఒక టీం అనేది ఉండాలి. టీం వర్క్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా చేసుకుంటే దాని రిజల్ట్ ఏం చేస్తున్నాము అనే పని మీద రిజల్ట్ అయితే రాదు. ఎప్పుడు కూడా టీం స్పిరిట్ అనేది చాలా ఉండాలి. అది ఉంటేనే ఏ పనైనా మనం అనుకున్న విధంగా సాధించగలుగుతాం. దాన్ని సమర్థవంతంగా పెంచుకోవాల్సిన అవసరం ఉంది అన్నట్టుగా చెప్పడం జరిగింది. మంత్రులు కార్యదర్శుల సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు అన్నట్టుగా వీళ్ళైతే సబ్ హెడ్లైన్కి సంబంధించి వార్త ఇచ్చారు. ఇంకా డీటెయిల్స్ కూడా ఇచ్చారు. ఇంకా ఏమేమి అన్నారు ఏంటి అనేది ఒకసారి కనుక మనం చూస్తే, ఈ ప్రభుత్వం 20 లక్షల కోట్ల పెట్టుబడుల్ని ఆకర్షించింది. తద్వారా 23 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. ఎస్ఐపిబిల ద్వారా 9 లక్షల కోట్ల పెట్టుబడులకు ప్రతిపాదనలు ఆమోదించాం. దీంతో మరో 8.50 లక్షల మందికి ఉద్యోగాలు రానున్నది. 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయించాం. 95 కేంద్ర ప్రాయోజిత పథకాలను పునరుద్ధరించాం అంటూ ఈ విధంగా ఇచ్చారు. నెక్స్ట్ ఇంకా ఉన్నాయి. ఒకసారి డీటెయిల్స్ కనుక ఒకసారి మనం చూస్తే, కాలం చెల్లిన చట్టాలు నిబంధనలపై సమీక్షించి రద్దు చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న ప్రకటించినట్టుగా తెలుస్తుంది. రానున్న అసెంబ్లీ సమావేశాల్లోనే మేము ఈ మేరకు చర్యలు తీసుకోబోతున్నాం అన్నట్టుగా చెప్పడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఓ కమిటీ వేసి అనవసర చట్టాలను తొలగిస్తోందని, దానికి ఆంధ్రప్రదేశ్ మోడల్గా ఉండాలన్నారు. కొత్తగా కేంద్రం తీసుకువస్తున్న ఏఐ సావరీన్తో పాటు ప్రపంచంలోని అత్యుత్తమ విధానాలు, సాంకేతికతలను అందిపుచ్చుకొని నిర్దిష్ట ప్రణాళికతో ప్రజల జీవన ప్రమాణాలు పెంచుతామని చెప్పారు అన్నట్టుగా. అసలు ఈజ్ ఆఫ్ డూయింగ్ ఏ విధంగా చేయబోతున్నారు, ఏ విధంగా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కు చేరాము గేరు మార్చి అన్నట్టుగా ఆయన ఒక్కొక్క విషయం మీద చాలా కూలంకషంగా నిన్న చెప్పడం జరిగింది. దీని గురించి కూడా మాట్లాడడం జరిగింది. అయితే రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని, అన్ని వ్యవస్థలను గాడిలో పెడతామని ఎన్నికల్లో ఏమైతే హామీలు ఇచ్చామో ఆ హామీలకు అనుగుణంగా మేము పనిచేసుకుంటూ వెళ్తున్నాం. 19 నెలలుగా అద్భుతంగా పనిచేస్తున్నాం. సూపర్ 6 హామీల అమలు, సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనకు ప్రాధాన్యత ఇస్తూ ముందుకు వెళ్తున్నాం. మీరందరూ కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటే మేము ఈ విధంగా ముందుకు వెళ్తామంటూ వాళ్ళకి చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇంక డీటెయిల్స్ ఈ విధంగా ఉంటే, పేజ్ నెంబర్ 12లో అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు ఏంటి అనే దాని మీద కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. నెక్స్ట్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు ఏంటి అనేది ఒకసారి చూస్తే, మేము 4 గోడల మధ్య ఉండే వ్యక్తులం కాదు. ఏదో ప్యాలెస్ల్లో లేకపోతే ఏసీ రూముల్లోనో కూర్చొని విలాసవంతమైన జీవితాలు గడపడానికి మేము రాలేదు. మేము ఇక్కడ ఏం చేశాము అంటే ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతో వచ్చిన వాళ్ళం. 4 గోడల మధ్య కూర్చున్న వ్యక్తులం అయితే మేము కాదు అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. ఏ కార్యక్రమం అమలులోనూ వెనుకబాటు ఉండకూడదు. ఒక కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాము అంటే దాని ఖచ్చితంగా ఏ విధంగా ప్రణాళిక ఉంటుందో ఆ ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళాలి తప్ప ఏ విషయంలోనూ వెనకడుగు వేయకూడదు. అది ఏ సందర్భంలో ఆగిపోవడానికి వీల్లేదు అన్నట్టుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది. క్షేత్రస్థాయిలో కొంతమంది ఉదాసీనత కనిపిస్తోంది. ఒక ఓవరాల్గా చూసుకుంటే ఏంటంటే కొంతమంది ఉదాసీనత అయితే కనిపిస్తోంది. ముందు ఆ ఉదాసీనతను విడనాడితే కానీ మనం అనుకున్న పని చేయలేము, ప్రక్షాళన అనేది జరగదు అన్నట్టుగా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. ఖర్చు పెట్టే ప్రతి రూపాయి ప్రజలకు ఉపయోగపడాలి అంటూ పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తున్నాం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తున్నాయి, ఇవన్నీ కలిపి ప్రజలకు ఉపయోగపడాలి. ప్రతి రూపాయి కూడా ప్రజలదే, వాళ్ళకే ఖర్చు పెట్టాలి. ఆ ఖర్చు పెట్టే ప్రతి రూపాయికి కూడా లెక్క అనేది ఉండాలి, ఆడిటింగ్ అనేది ఉండాలి, ఖచ్చితంగా ఉండి తీరుతుంది అంటూ ఆయన చెప్పడం జరిగింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏమన్నారు ఏంటి అనే దాని మీద చూసుకుంటే ఈ విధంగా ఇచ్చారు. ఇంకా ఒకసారి డీటెయిల్స్ లోపలికి వెళ్ళి చూస్తే,
ప్రభుత్వం ఖర్చు పెట్టే ప్రతి రూపాయి ప్రజలకు ఉపయోగపడాలి అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఏ ఒక్క కార్యక్రమం అమల్లోనూ వెనుకబాటు ఉండకూడదని, పారదర్శకంగా అమలు చేయాలని సూచించారు. సచివాలయంలో సోమవారం నిర్వహించిన మంత్రులు కార్యదర్శి సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి నిర్దేశించిన లక్ష్యాల సాధనలో ముందుకు వెళుతుంటే క్షేత్రస్థాయిలో పనుల పూర్తి విషయంలో కొన్ని మినహాయింపులు, ఉదాసీనత కనిపిస్తుంది. అలాంటివి లేకుండా చూడాలి, అంత అద్భుతంగా ఉందని చెబుతున్నారు అంటూ మేము 4 గోడల మధ్య కూర్చునే వ్యక్తులం కాదు, కొన్నింట్లో కొన్ని అంతరాలు ఉన్నాయి అన్నట్టుగా చెప్పారు. అయితే అటువంటి అంతరాలను దాటుకొని ముందుకెళ్తే మాత్రమే మనం అనుకున్న లక్ష్యాన్ని చేరగలుగుతాం అంటూ ఇంకా చాలా చెప్పుకుంటూ వచ్చారు. దీనికి సంబంధించి ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ ఏమన్నారు ఏంటి అనేది కనుక చూసుకుంటే పేజ్ నెంబర్ 12లో అయితే కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటి అనేది ఒకసారి మనం వెళ్తే 700 కోట్లు మళ్లించిన కేసులో జైల్లో ఉన్నది 9 నెలలేనా? 700 కోట్లు మళ్లించిన కేసులో జైల్లో ఉన్నది 9 నెలలేనా అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. వార్తకు సంబంధించి హెడ్లైన్ అయితే ఇచ్చారు. డీటెయిల్స్ ఒకసారి మనం తీసుకుంటే, రాజ్ కేసిరెడ్డి బెయిల్ పిటిషన్లో జోక్యం చేసుకోలేం. రాజ్ కేసిరెడ్డికి సంబంధించి బెయిల్ పిటిషన్లో జోక్యం అయితే చేసుకోలేము అన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఆయనపై మద్యం విధానానికి రూపకర్త, ప్రధాన కుట్రదారన్న తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. అయితే మద్యానికి సంబంధించి ఆయనే రూపకర్త, ప్రధాన కుట్రదారన్న ఆరోపణలు ఉన్నాయి కాబట్టి మేము జోక్యం చేసుకోలేమన్నట్టుగా చెప్పడం జరిగింది. నచ్చిన బ్రాండ్లను ప్రమోట్ చేసి నెలకు 50 నుంచి 60 కోట్లు వసూలు చేశారనే అభియోగాలు. మీ వాదనలతో ఇతరుల బెయిల్ రద్దవుతుందేమో కానీ మీకు బెయిల్ రాదు. సుప్రీంకోర్టు ధర్మాసనం అయితే ఈ విధమైన వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోంది. ఒకసారి డీటెయిల్ కనుక చూసుకుంటే, మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి బెయిల్ ప్రయత్నాలు సుప్రీంకోర్టులో ఫలించలేదు. ఎందుకు ఫలించలేదంటే, తనకు బెయిల్ నిరాకరిస్తూ ఏపీ హైకోర్టు జనవరి 29 ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ అతను వేసిన ఎస్ఎల్పీపై జోక్యానికి సుప్రీంకోర్టు విముఖత వ్యక్తం చేసింది. అసలు ఎందుకు ఏంటి అనే రీజన్స్ కూడా కంప్లీట్గా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్తకి వెళ్ళిపోదాం. ఆ వార్త ఏంటి అనేది ఒకసారి చూస్తే, అది నెయ్యి కాదు రసాయనాల మయం అంటూ ఆ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన లడ్డూ ప్రసాదానికి సంబంధించి వినియోగించిన నెయ్యి గురించి ఒక వార్త అయితే ఈ విధంగా వెళ్ళి హెడ్లైన్తో కూడి ఈ విధంగా ఇచ్చారు. అది అసలు నెయ్యే కాదు, రసాయనాలతో కూడిన ఒక పదార్థం అన్నట్టుగా, రసాయనాల మయం అన్నట్టుగా ఇచ్చారు. 57.56 లక్షల కిలోల పామ్ ఆయిల్, పామ్ కెర్నెల్ ఆయిల్ ఉన్నాయి. దాంట్లో నెయ్యి శాతం అసలు ఏమీ లేదు. అది 8.30 లక్షల కిలోల మోనోగ్లిజరైడ్స్, ఇతర రసాయనాలు అది తయారు చేయడానికి ఏమేమి తీసుకున్నారు ఏంటి అనే దాని మీద కూడా ఇచ్చారు. బోలేబాబా డైరీ వీటి మిశ్రమాన్ని నెయ్యి పేరిట టీటీడీకి సరఫరా చేశారు. అవన్నీ కలిపిన మిశ్రమాన్నే ఈ బోలేబాబా కంపెనీ వాళ్ళు టీటీడీకి సరఫరా చేశారు నెయ్యి అని పేరు పెట్టి. తిరుపతిలోని వినాయక ఏజెన్సీస్, సుమతి ట్రేడర్స్ ద్వారా రాష్ట్రంలోని ఇతర దేవాలయాలకు పంపిణీ అన్నట్టుగా ఇచ్చారు. సిట్ దర్యాప్తులో గుట్టు రట్టయింది. అసలు విషయాలన్నీ కూడా కొన్ని బయటకు వచ్చాయి అంటూ ఈనాడు పేపర్లో ఇచ్చారు. ఒకసారి డీటెయిల్స్ కనుక మనం చూస్తే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో తిరుమలకు లక్షల కిలోల కల్తీ నెయ్యి సరఫరా చేసిన ముఠా దాని తయారీ కోసం ఏకంగా 57.56 లక్షల కిలోల పామ్ ఆయిల్, పామ్ కెర్నెల్ ఆయిల్, 8.30 లక్షల కిలోల మోనోగ్లిజరైడ్స్, ఎసిటిక్ యాసిడ్, లప్సా తదితర రసాయనాలు కొనుగోలు చేసింది. వీటన్నిటిని వినియోగించి 68.17 లక్షల కిలోల నెయ్యి లాంటి రసాయనిక మిశ్రమాన్ని తయారు చేసింది. అందులో 59.71 లక్షల కిలోల నెయ్యి పేరిట బోలేబాబా, వైష్ణవి డైరీ, మాల్గంగా, ఏఆర్ డైరీల ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానానికి సరఫరా చేశారేంటి అనేది ఇచ్చారు. 234.51 కోట్ల రూపాయలను కొల్లగొట్టారు ఈ దందాలో. ఈ రసాయన మిశ్రమంతోనే అత్యంత పవిత్రమైన శ్రీవారి లడ్డు ప్రసాదం అప్పట్లో తయారు చేశారు అన్నట్టుగా ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటి అనేది ఒకసారి మనం చూస్తే, లోక్సభ స్పీకరుపై అవిశ్వాస తీర్మానం అంటూ ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. వార్తకు సంబంధించి, రాహుల్కు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని ఆగ్రహంతో, రాహుల్ గాంధీకి మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదన్న ఆగ్రహంతో లోక్సభ స్పీకర్పై అవిశ్వాస తీర్మానం పెట్టినట్టుగా తెలుస్తోంది. 103 మంది సభ్యుల సంతకాలు అయితే సేకరించారు. ఈ అవిశ్వాస తీర్మానానికి సంబంధించి 103 మంది సభ్యుల సంతకాలు అయితే సేకరించినట్టుగా తెలుస్తుంది. సభాపతితో విపక్ష నేత భేటీ, సభలో అంశాలపై చర్చ అంటూ ఒక వార్త ఇచ్చారు.
ఒక్కసారి మనం డీటెయిల్స్ కనుక చూస్తే లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు విపక్షాలు రంగంలోకి దిగాయి, సిద్ధం చేస్తున్నాయి. ఇప్పటికే 103 మంది ఎంపీల సంతకాలు సేకరించినట్లు సమాచారం. రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో మాట్లాడేందుకు విపక్ష నేత రాహుల్ గాంధీకి అవకాశం ఇవ్వకపోవడం, 8 మంది సభ్యులపై సస్పెన్షన్ వేటు వేయడం, కాంగ్రెస్ మహిళా ఎంపీలపై నిరాధారణ ఆరోపణలు చేసినందుకు గాను ఇతను అందరి వైపు మాట్లాడట్లేదు, ఓన్లీ బీజేపీకి సంబంధించి అధిష్టానం వైపు మాత్రమే మాట్లాడుతున్నారు అన్న ఉద్దేశంతో సభాపతితో అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. లోక్సభ స్పీకర్పై అవిశ్వాస తీర్మానం అన్నట్టుగా ఇచ్చారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటో ఒకసారి మనం చూస్తే, సత్వర న్యాయం అందించడంలో మధ్యవర్తిత్వానికి కీలక పాత్ర అంటూ ఒక హెడ్లైన్తో వార్తుంది. వేగంగా న్యాయం పొందడం ప్రజల హక్కు. శిక్షణా కార్యక్రమంలో జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ అన్నట్టుగా సత్వర న్యాయం అందించడంలో మధ్యవర్తిత్వానికి కీలక పాత్ర. న్యాయం జరగాలంటే మధ్యవర్తిత్వం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అప్పుడు మాత్రమే కొన్ని రకాల సమస్యలకి పరిష్కారం అనేది తొందరగా దొరుకుతుంది అన్నట్టుగా నిన్న ఒక న్యాయవాదులకు సంబంధించి శిక్షణ కార్యక్రమాన్ని అయితే నిర్వహించారు. దానికి సంబంధించి జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ దాంట్లో పాల్గొని ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్, సరస్వతి వాటాల వ్యవహారంలో కౌంటర్ వేస్తా అంటూ NCLATకి నివేదించిన షర్మిల. మధ్యంతర ఉత్తర్వులు పొడిగించిన ట్రైబ్యునల్ విజయమ్మ పిటిషన్పై విచారణ మార్చి 17కు వాయిదా. సరస్వతి వాటాల వ్యవహారంలో కౌంటర్ వేస్తా. ఇలాంటి తల్లి చెల్లి వీళ్ళందరూ ఇటువంటి వేస్తూ ఈ విధంగా వీటి మాట్లాడుకుని ఉంటే వీటికి ఏమి లే, వాళ్ళెవరో జైల్లో ఉన్నారు, వీళ్ళెవరో వాళ్ళు నోటి వచ్చినట్టు ఎట్లా పడితే అట్లా మాట్లాడి ఆ విధంగా జైలుకి వెళ్తే వాళ్ళ పరామర్శలు, వాటి కోసం మళ్ళీ జనంలోకి వెళ్తుంటే పోలీసులు పెట్టే ఆంక్షలు పాటించకపోవటం, మళ్ళీ తిరిగి మాకు భద్రత లేదు, జగన్ అన్నకి ఏదో హాని జరగబోతుంది అన్నట్టుగా మళ్ళీ భద్రతకి సంబంధించిన ఇష్యూస్ అన్నీ కూడా మళ్ళీ బయటికి తీసుకురావడం, ఇలాంటి వాటికి సమాధానం చెప్పుకుంటూ వెళ్తే బాగుంటుందేమో అని చాలామంది చెప్తున్నమాట. ఇది దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్, స్వర్ణ కార్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ అమల్లోకి 3 అంచెల వ్యవస్థ అన్నట్టుగా ఒక వార్త అయితే, స్వర్ణ కార్యాలయాలు అంటే దీనికి సంబంధించి స్వర్ణ కార్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఈ సచివాలయాలకు సంబంధించి స్వర్ణ కార్యాలయాలు అని పేరు పెట్టారు కదా, దీనికి సంబంధించి స్వర్ణ కార్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ అయితే ఖచ్చితంగా ఉంటుంది. దీనికి సంబంధించి 3 అంచెల వ్యవస్థ అయితే అమల్లోకి రానున్నట్టుగా తెలుస్తోంది. అయితే నెక్స్ట్, దీనికి సంబంధించిన వార్త ఈ విధంగా ఉంటే, గుణదల మేరీమాత ఉత్సవాలు ప్రారంభం అంటూ ఒక వార్త అయితే ఉంది. అయితే 3 రోజుల పాటు జరగనున్నట్టుగా తెలుస్తోంది. గుణదల మేరీమాత ఉత్సవాలు ప్రారంభమైనట్టుగా తెలుస్తుంది. అయితే ఈ ఉత్సవాలకు సంబంధించిన డీటెయిల్స్ పేజ్ నెంబర్ 8లో కంప్లీట్గా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటి అనేది ఒకసారి మనం చూస్తే, పుత్తూరు మున్సిపల్ చైర్మన్ తొలగింపు. పురపాలక పీఠం కోసం కులాన్ని మార్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత. పుత్తూరు మున్సిపల్ చైర్మన్ తొలగించారట, పురపాలిక పీఠం కోసం కులాన్ని కూడా మార్చేశారంట. ఇటువంటి వాళ్ళు ఇప్పుడు కులాల మధ్య కుంపటి పెట్టాలని చూస్తున్నారు. ఒకసారి, పుత్తూరు మున్సిపాలిటీ చైర్మన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఆనంగి హరిని పదవి నుంచి తొలగిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎందుకు? హరి గతంలో క్రైస్తవ మతంలోకి మారి బీసీసీ కుల ధృవపత్రం పొందారు. 2014 క్రిస్టియన్ మైనారిటీ కోటాలో కోఆప్షన్ సభ్యుడయ్యారు. 2019 ఎన్నికల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2020లో ఎస్సీ కుల ధృవీకరణ పత్రం తీసుకున్నారు. 21 మున్సిపల్ ఎన్నికల్లో పుత్తూరు పురపాలక పీఠం ఎస్సీలకు రిజర్వ్ అయింది. దీంతో ఆయన ధృవపత్రం ఆధారంగా తను ఎస్సీనని పేర్కొని ఎన్నికల్లో పోటీ చేసి చైర్మన్ అయ్యారు. ఈ వ్యవహారంపై అన్నట్టుగా దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. వీళ్ళు మార్చుకోవచ్చు, ఇప్పుడు గొడవలు పెట్టడానికి మళ్ళీ అదే కులం కార్డు వాడతారన్నమాట. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటి అని చూస్తే, ఒక స్వాతంత్ర సమర యోధులని ఇప్పుడు చాలామంది మాట్లాడుకుంటున్నారు కదా, ప్రజల కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి ప్రజల కోసం రోడ్ల మీదకి వచ్చి తమ ప్రాణాలు సైతం, తమ ఆస్తులు సైతం, తమ కుటుంబాన్ని సైతం లెక్క చేయకుండా ప్రజల సంక్షేమం కోసం ఇప్పుడున్న కూటమి ప్రభుత్వాలు చేస్తున్న అన్యాయాలను ఎదిరించడానికి ఒక స్వాతంత్ర సమర యోధుడిలా రోడ్డు మీదకి వచ్చినటువంటి అంబటి రాంబాబుకు సంబంధించిన వార్త అయితే ఉంది. ఇక్కడ అదేంటి చూస్తే, అంబటికి బెయిల్, మరో కేసులో మళ్ళీ జైలు అన్నట్టుగా ఉంది. అంబటికి బెయిల్, మరో కేసులో మళ్ళీ జైలు. రావటం వెళ్ళటం ఎందుకు జరుగుతుంది? నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. నోరు ఉంది కదా, మమ్మల్ని ఎవ్వరు ఏం చేయలేరు కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇలాగే ఉంటుంది. గతంలో ఏం జరిగింది అనేది ఒక్కొక్కసారి
వల్లభనేని వంశీ దగ్గర నుంచి ఒక్కొక్కటి బేరేజ్ వేసుకుంటూ వస్తే బాగుండేదేమో ఇలాంటి వాళ్ళు. ఈయన చూసి ఇప్పుడు రోజా గారు కూడా రెచ్చిపోతారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. ఆమె ఒక లేడీ అయి ఉండి ఇంకొక లేడీ గురించి, లేడీ ఎమ్మెల్యే, కొత్తగా వచ్చిన ఎమ్మెల్యే గారి గురించి ఆమె మాట్లాడుతుంది. బాడీ షేమింగ్ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. నెక్స్ట్ టార్గెట్ ఆమె అయితేనే బాగుంటుందని చాలామంది చెప్తున్నారు. ఇలా నోటుకొచ్చి మాట్లాడే ప్రతి ఒక్కళ్ళకి కూడా పనిష్మెంట్ ఇవ్వాల్సిందే. ఒక్కళ్ళకి ఇస్తే రెండో వాళ్ళు రారేమో అనుకుంటే వీళ్ళని చూసి రెచ్చిపోయి ఇంకొంతమంది వస్తున్నారు. వీళ్ళని పరామర్శలు అవన్నీ చేస్తూ ఉంటే అయ్యో పరామర్శిస్తున్నారు, మా అన్న మమ్మల్ని పరామర్శించాలంటే జైలుకే వెళ్ళాలా, జైలుకి వెళ్ళి కూర్చుంటేనే మమ్మల్ని పట్టించుకుంటాడా, లేకపోతే పట్టించుకోడా అన్న రీతిలోకి వెళ్ళిపోయారు వైఎస్ఆర్సీపీ వాళ్ళని చెప్పొచ్చు. అయితే రోజా కూడా నోరు ఈ మధ్యకాలంలో మళ్ళీ లేస్తోంది, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మొదలుపెట్టింది అని చాలామంది చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా మళ్ళీ మొదలుపెట్టింది మాట్లాడటం అనేది మనం ఒక 2 రోజుల క్రితం కూడా చూసాము. అయితే దీన్ని అంబటి రాంబాబు గారిని చూసైనా కనీసం ఎలా పడితే అలా మాట్లాడకూడదు అనేది కూడా బుద్ధి ఎందుకు తెచ్చుకోవట్లేదు అయితే అర్థం కాని పరిస్థితి అయితే నెలకొన్నట్టుగా తెలుస్తుంది. ఒక్కసారి కనుక ఈ వార్తకు సంబంధించి మనం చూస్తే, అంబటికి బెయిల్, మరో కేసులో మళ్లీ జైల్ అన్నట్టుగా సీఎంను దూషించిన కేసులో ఊరట, పోలీసులపై దౌర్జన్యం కేసులో రిమాండ్. సీఎం చంద్రబాబును తీవ్ర అసభ్య పదజాలంతో దూషించిన కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబుకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ గుంటూరు ప్రత్యేక జూనియర్ సివిల్ కోర్టు జడ్జి జి స్రవంతి అయితే ఉత్తర్వులు ఇచ్చారట. అయితే పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్ కొట్టివేశారు. అయితే పోలీసులపై దాడికి పాల్పడి వారి విధులకు ఆటంకం కలిగించిన మరో కేసులో ఎక్సైజ్ కోర్టు జూనియర్ సివిల్ జడ్జి బి మేరీ శారదానమ్మ రాంబాబుకు ఈ నెల 20 వరకు రిమాండ్ విధించారు. దీంతో ఆయన మళ్లీ రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి తరలించారు. చంద్రబాబును తీవ్ర అసభ్య పదజాలంతో దూషించినందుకు గుంటూరు నల్లపాడు పోలీసులు నమోదు చేసిన కేసులో అరెస్ట్ అయిన రాంబాబు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే ఆయన్ను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు గుంటూరు ప్రత్యేక జూనియర్ సివిల్ కోర్టు జడ్జిలు పిటిషన్లు వేశారు. సోమవారం ఇరువైపుల వాదనలు విన్న న్యాయమూర్తి స్రవంతి రాంబాబు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చినప్పటికీ పోలీసులను దూషించారన్న ఉద్దేశంతో మళ్ళీ వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారనమాట. ఇలా ఎందుకంటే మాట్లాడేటప్పుడు, సమాజంలోకి వచ్చి ప్రజల మధ్యలోకి వచ్చి మాట్లాడేటప్పుడు, ఒకప్పుడు ప్రజాప్రతినిధులు, ఇప్పుడు ప్రజాప్రతినిధులే, పదవుల్లోనే ఉంటే ప్రజాప్రతినిధులు అవ్వరు కాబట్టి ఒకప్పుడు పదవులు అనుభవించిన వాళ్ళు కూడా ఇలా నోటుకు వచ్చినట్టు మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. అలా మాట్లాడితే ఎవరికైనా ఎంత సహనం కోల్పోతాం, ఎంతవరకు భరిస్తారో అంతవరకే భరిస్తారు అనేది ఇలాంటివి చూసి చెప్పొచ్చు. ఇంకొకసారి మాట్లాడుకుని ఉంటారేమో బహుశా, చూడాలి. అయితే మొత్తం ఓవరాల్గా ఈనాడు పేపర్ తీసుకుంటే వార్తలు అయితే ఈ విధంగా ఉన్నాయి. నెక్స్ట్ సాక్షికి వెళ్ళిపోదాం. సాక్షి పేపర్ కనుక ఒకసారి ఓపెన్ చేస్తే ఫస్ట్ వార్త, దక్షిణాఫ్రికా శుభారంభం అంటూ 57 పరుగులతో కెనడాపై విజయం సాధించినట్టుగా ఉంది ఒక వార్త. నెక్స్ట్ ఏప్రిల్ 1 విడుదల అన్నట్టు, పాన్ రూల్స్ రీలోడెడ్, బైక్ నుంచి బంగ్లా వరకు ఒకటే రూల్ అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. నెక్స్ట్ సాంకేతికతకు సాగిలపడొద్దు అంటూ బానిసలుగా మారే పరిస్థితి తెచ్చుకోవద్దని విద్యార్థులను ప్రధాని నరేంద్ర మోదీ అప్రమత్తం చేశారు. పరీక్షా పే చర్చ కార్యక్రమంలో భాగంగా దీనికి సంబంధించి, అంటే 2వ భాగం పరీక్షా పే చర్చ కార్యక్రమానికి సంబంధించి విద్యార్థులు పరీక్షల సమయంలో ఎటువంటి ఒత్తిడికి లోను కావద్దు, పరీక్షలను కూడా ఎప్పుడు ఒక ఉత్సవంలాగా, ఒక పండుగలా ప్రిపేర్ అవ్వాలి, అప్పుడు మాత్రమే మనం ఏదైనా సరే, ఏ పరీక్ష అయినా సరే విజయం సాధించగలుగుతాము అంటూ ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఈ పరీక్షపై చర్చకు సంబంధించి 2వ పార్ట్ అయితే నిన్న విడుదల చేశారు. దీనికి సంబంధించి ఆయన ఏం చెప్పారు అంటే, సాంకేతికతకు సాగిలపడొద్దు, మీరు టెక్నాలజీని నేర్చుకోండి, ఎంతవరకు నేర్చుకోవాలో అంతవరకు నేర్చుకోండి, దాని మీద పూర్తిగా డిపెండ్ అవ్వద్దు అంటూ విద్యార్థులకు ఆయన సూచించడం కూడా జరిగింది. నెక్స్ట్, మా వల్ల మోదీకి ముప్ప, సభా కార్యకలాపాల నిర్వహణలో నిష్పాక్షికంగా వ్యవహరించాలని స్పీకర్ ఓం బిర్లాకు కాంగ్రెస్ మహిళా ఎంపీలు లేఖ. మేమేం చేశామని చెప్పి మా వల్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ముప్పు అని చెప్పి మీరు చెప్పారు అన్నట్టుగా కాంగ్రెస్ మహిళా ఎంపీలు ఆయన స్పీకర్ని క్వశ్చన్ చేసినట్టుగా ఒక వార్త అయితే ఉంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ 6లో ఉన్నాయి. స్పీకర్పై అవిశ్వాసం, స్పీకర్ ఓం బిర్లా అధికార పక్షం కొమ్ము కాస్తున్నారంటూ ఆయనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే యోచనలో ప్రతిపక్షాలు ఉన్నాయి అన్నట్టు ఇంకొక వార్త ఉంది. అయితే క్లాస్లోనే కాల్పులు అంటూ పంజాబ్లో లా కాలేజీ తరగతి గదిలో యువతపై విద్యార్థి కాల్పులు జరుపుగా ఆమె అక్కడికక్కడే మృతి చెందినట్టుగా ఒక వార్త అయితే ఉంది. చదువుకునే వాళ్ళు, చదువుకోని వాళ్ళు, అసలు ఏం జరుగుతుంది, దేనికి ఉపయోగిస్తున్నారు అనే ఇది కూడా లేకుండా అయిపోయింది. రోజు కనీసం ఇలాంటి ఒక వార్త చూడాల్సి వస్తుంది అనమాట. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఎక్కడ ఇది జరిగింది, ఏంటి అనే దాని మీద, ఎందుకు జరిగింది అనే దాని మీద కంప్లీట్ డీటెయిల్స్ చూస్తే పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్ మెయిన్ వార్తకు వచ్చేసరికి, సాక్షికి వచ్చేసరికి, మరింత ఎత్తుకు ఆల్మట్టి, నాడు నేడు బాబు మౌనమే అన్నట్టుగా ఒక ఏపీ ఆయకట్టు ఎడారే అన్నట్టుగా ఒక హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఇచ్చారు ఆల్మట్టికి సంబంధించి.
87,818 కోట్లతో భూసేకరణ పునరావాస కల్పనకు కర్ణాటక గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక్కడైతే ఏం మాట్లాడలా. డ్యామ్ ఎత్తు 519.6 నుంచి 524.256 మీటర్లకు పెంపు, పనులు వేగవంతం అన్నట్టు ఒక వార్త అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి ఇంకా ఏమన్నారు ఏంటో కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఒకసారి ఏంటో చూస్తే ఆప్కాస్ ఉద్యోగాలకు మంగళం అంటూ ఇంకొక వార్త అయితే ఇచ్చారు హెడ్లైన్తో. ఇటీవల సమగ్ర శిక్ష విడుదల చేసిన పోస్టులో 50% ప్రైవేటు పరం, ఇక్కడ కూడా ప్రైవేటు పరం చేశారు అన్నట్టుగా. ఈ పోస్టులకు ఇప్పటికే జిల్లాల్లో వేలాది మంది దరఖాస్తు చేసుకున్నారు. సంక్షేమ శాఖలో కూడా ఇదే విధానం అమలుకు రంగం సిద్ధం చేస్తోంది అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కూడా పేజ్ నెంబర్ 14లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా చదివే ముందు ఒకసారి ఓఆర్ఆర్ భూసేకరణలో మా భూములు మినహాయింపు ఇవ్వండి అంటూ కంకిపాడు మండల రైతులు వినతులు సమర్పిస్తున్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటి ఒకసారి చూస్తే బాబు పాలనలో హాలాహలం, రోజుకు 8 మంది రైతులు అలాగే రైతు కూలీలు బలవన్మరణం అయితే చెందుతున్నారు అన్నట్టుగా ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా రైతు భరోసా లేదు, భవితకి రైతుల గురించి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించట్లేదని అన్నట్టుగా ఇదొక వార్త అయితే ఉంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త, ఐఏఎస్లం అన్నీ తెలుసు అనుకోవద్దు, మీరు ఐఏఎస్లు అయినంత మాత్రాన అన్నీ తెలుసని మీకే అనుకోవద్దు అన్నట్టుగా ఈయన అన్నారు, చంద్రబాబు నాయుడు గారు అన్నారు అన్నట్టుగా ఒక వార్త అయితే వెళ్ళిచ్చారు. నేర్చుకోవడానికి తెలుసుకోవడానికి యత్నించాలి, వృద్ధి తలసరి ఆదాయం లక్ష్యాలు సాధన బాధ్యత కలెక్టర్లు మంత్రులదే, సంతానోత్పత్తి పెంచేందుకు ప్రోత్సాహకాలు మంత్రులు కలెక్టర్లతో సీఎం చంద్రబాబు అన్నట్టుగా నేను కార్యదర్శులు మంత్రులతో నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు ఏంటి అనే దాని మీద ఈ విధంగా హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఎక్సైజ్ ఆదాయం 7% ఢమాల్ అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. ప్రభుత్వ ఖజానాకు గండి పట్టమే దీనికి కారణం అంటున్న ఆర్థిక నిపుణులు అంటూ నకిలీ మద్యం, ఇసుక, మైనింగ్ ఇలా అన్నిటా టీడీపీ నేతల దోపిడీ. మరోవైపు ద్రవ్యలోటు 85,269 కోట్లుగా ఉంది అంటూ సీఎం సదస్సులో ఆర్థిక శాఖ ప్రజెంటేషన్ ఈ విధంగా ఇచ్చింది అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంక్రిమెంట్ ప్రమోషన్ ఛానల్ మంజూరుకు ఆదేశాలు ఇవ్వండి అంటూ ఒక వార్త. అలాగే బాబు సర్కార్పై శివమెత్తిన స్వాములు అంటూ ఒక వార్త. బాబు తర్వాత వైద్య చికిత్సల ధరలపై హైకోర్టు విచారణ అంటే ఇంకొక వార్త. అలాగే స్థానిక ఎన్నికలపై నేడు ఎస్ఈసి సమావేశం అన్నట్టుగా ఒక వార్త ఉన్నాయి. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని మంగళవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో విజయవాడలోని తన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు అంటూ దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఒకసారి మనం చూస్తే రాష్ట్రంలో పల్లెలు కన్నీరు పెడుతున్నాయి అంటూ ఒక వార్త అయితే ఉంది. ఏమిటి డీటెయిల్స్ అనేది చూస్తే రోడ్లు లేని గ్రామాల్లో ప్రజల ఇబ్బందులు చూసి దుఃఖం ఆపుకోలేకపోతున్నారట ఈయన టీడీపీ ఎమ్మెల్యే కులుకుపూడి శ్రీనివాస్. గ్రామీణ నిరుద్యోగులు ఉపాధి లేక అల్లాడిపోతున్నారు, వారి పరిస్థితి కంటతడి పెట్టించింది. 3 రోజుల పాటు 35 గ్రామాలు తిరిగి 480 కుటుంబాలతో మమేకమయ్యా అంటూ టీడీపీ ఎమ్మెల్యే కులుకుపూడి శ్రీనివాసరావు ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు అన్నట్టుగా ఉంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. సరుకు ఆటంకం కలిగిస్తే ఊరుకో అంటూ బెంగాల్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు హెచ్చరికలు జారీ చేసినట్టుగా ఒక వార్త అయితే ఉంది. జాబితా పూర్తిగా మరో వారం గడువు అన్నట్టుగా ఉంది. లోపల పేజీలో మిగతా ఉన్నాయి. సిబిఓ పోస్టులకు సై అంటారా? ఇటీవల కాలంలో నిరంతర ఉద్యోగ నోటిఫికేషన్లో పలకరిస్తున్న ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 16 సర్కిల్స్లో 2,000కు పైగా సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టింది. దీంతో బ్యాంకు ఉద్యోగాలకు మరో చక్కటి అవకాశం అందుబాటులోకి వచ్చింది అన్నట్టు దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ భవిత అనే పేపర్లో ఇచ్చారు. ఒకే ఘటనపై ఎన్ని కేసులు పెడతారు అనే దాని మీద అంబటి రాంబాబుకు సంబంధించి హైకోర్టు అంట వీళ్ళను ప్రశ్నించిందంట. అంబటి మీద కేసుల నమోదుపై పోలీసులను ప్రశ్నించిన హైకోర్టు అంట మిగిలిన ఫిర్యాదులను ఎందుకు వాంగ్మూలాలుగా పరిగణించడం లేదో చెప్పండి. రాంబాబుపై కేసుల విషయంలో సెక్షన్ 35(3) ప్రకారం నడుచుకోవాలని ఆదేశించిందట. తదుపరి విచారణ మార్చి 1కి వాయిదా వేసింది అంటూ అంబటి రాంబాబుకు సంబంధించిన వార్త అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా 14లో ఉన్నాయి. నెక్స్ట్ లాస్ట్ వార్త ఒకే ఒకటి. ఆగని విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ, థర్మల్ పవర్ ప్లాంట్ నిర్వహణకు టెండర్లు, కార్మికుల్లో తీవ్ర ఆందోళన ఉంది అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. ఈ విధంగా ఉన్న డీటెయిల్స్. ఇక
మాజీ సీఎం వైఎస్ జగన్ భద్రతపై ఆందోళన. ఆయన భద్రతపై వీళ్ళకి ఆందోళన కలుగుతుందంట. ఎందుకో మరి ఒకసారి చూద్దాం. ఇష్టానుసారంగా అనధికారికంగా పోలీసులు రూట్ మారుస్తున్నారు. అమిత జనాదరణ కలిగిన నేత అయినందున తక్షణమే Z+ కేటగిరీ భద్రత కల్పించాలి. అది వాళ్ళకి ఏం కావాలో అది ఇవ్వాలి. అది ఇస్తే ఏంటంటే వాళ్ళు చెప్పినట్టుగా అవతల వ్యక్తి వింటున్నారు. మేము అధికారంలో లేకపోయినా మా హవా కొనసాగాలి అనేటట్టుగా వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు అడుగుతున్నారు అనమాట. వీళ్ళైతే పోలీసులు చెప్పిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వీళ్ళు పాటించరు. కానీ వాళ్ళకేం కావాలో అలా ఇష్టం వచ్చినట్టు ఏ రూట్లో పడితే ఆ రూట్లోకి వెళ్తే మళ్ళీ అక్కడ ఏదైనా జరగకూడదు జరిగిందే అనుకోండి, మళ్ళీ ఎవరిని అంటారు? అదే పోలీసులను అంటారు, అదే ప్రభుత్వాన్ని అంటారు. ఇప్పుడేమో మాజీ సీఎం వైఎస్ జగన్ భద్రతపై ఆందోళన. మరి పోలీసులు చెప్పిన రూల్స్ ప్రకారం వెళ్తే ఇంత ఆందోళన ఉండదు కదా. రూట్ మారుస్తున్నారు మార్చకపోతే మరి ప్రజలు అటు ఇటు వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. మీరు ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతుంటే ప్రజా వ్యవస్థకు ఇబ్బంది కలుగుతుంది కదా. మరి పోలీసులు చెప్పినట్టుగా విని వాళ్ళు చెప్పిన రూట్లో వెళ్తే ఆయన భద్రతకు సంబంధించి ఎటువంటి ప్రమాదం ఉండదు కదా అని చాలామంది చెప్తున్న మాట అనమాట. అమిత జనాదరణ కలిగిన నేత అయినందున, అవును జనాదరణ కలిగిన నేతే కాదని ఎవరో అనలా. మరి అంత జనాదరణ కలిగిన వ్యక్తి రూల్స్ పాటించాలి కదా. ఇప్పుడు ఆయన అంత జనాదరణ కలిగిన వ్యక్తి పోలీసుల్ని ఆ వ్యవస్థని గౌరవించి వాళ్ళు చెప్పినట్టు ముందుకెళ్తే ప్రజలందరూ కూడా ఆయన్నే ఫాలో అవుతారు కదా. మీరు ధిక్కరిస్తే ఇంకా మిగతా వాళ్ళు మీతో పాటు ఉండే వాళ్ళు ఏం ఫాలో అవుతారు చెప్పండి. ఇటీవల పర్యటనతో తలెత్తిన భద్రతా లోపాల్లో విచారణ చేపట్టాలి. కేంద్ర హోంశాఖకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలసిల రఘురామ్ అయితే లేఖ రాశారంట. అంతేగాని మేము పోలీసులు చెప్తున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాటించము, మా ఇష్టం వచ్చినట్టు వెళ్తాము అని లేఖలో పేర్కొన్నారేమో తెలియదు. కానీ అయితే ఏమన్నారు ఏంటి అనే దాని మీద అయితే కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 10లో ఉన్నాయి. నెక్స్ట్ ఆంధ్రజ్యోతికి వెళ్ళిపోదాం. ఆంధ్రజ్యోతిలో ఫస్ట్ వార్త వచ్చేసరికి కార్యదర్శులు మంత్రులకు సంబంధించి నిన్న నిర్వహించిన సమావేశానికి సంబంధించి కులచిచ్చుకు కుట్రలు చేస్తున్నారు, కులాల మధ్య కుంపటి రాజేసేందుకు అన్న హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఉంది. వాటిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించొద్దు అంటూ చంద్రబాబు నాయుడు గారు సూచించడం జరిగింది. నిన్న ఢిల్లీ ఎయిర్పోర్ట్లో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అక్కడ కలిసినప్పుడు మాట్లాడడం జరిగింది అన్నట్టుగా ఇచ్చారు. అయితే టాప్లో విజయవాడ అంటూ ర్యాంకులు అయితే ఇచ్చారు. ఏ నియోజకవర్గాల స్థితిగతులు పనితీరు అక్కడ ఉన్న వాళ్ళది ఎలా ఉంది, నియోజకవర్గాల స్థితిగతులు ఏంటని ర్యాంకింగ్ ఇచ్చారు. అయితే ఈరోజు అయితే ఆయన నిన్న ఢిల్లీ బయలుదేరినట్టుగా తెలుస్తోంది. అయితే ఈరోజు అమిత్ షాతో భేటీ అయ్యే అవకాశం ఉంది అన్నట్టుగా ఉంది. కేంద్ర నిధులు మురిగిపోతే అధికారులదే బాధ్యత, వాళ్లే బాధ్యత తీసుకోవాలి, నిధులు అనేది మురిగిపోకుండా చూసుకోండి, వేస్ట్ చేయకండి అంటూ ఆయన దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది. బేరసారాలన్నీ ఢిల్లీలోనే, ఈ కల్తీ నెయ్యికి సంబంధించి అన్ని లావాదేవీలన్నీ కూడా ఢిల్లీలోనే జరిగాయి అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. 3.25 లక్షల కోట్లతో రఫేల్ మెగా డీల్ అన్నట్టు ఒక వార్త. అసెంబ్లీకి ఒక్కరోజు వైసీపీ, రేపు గవర్నర్ ప్రసంగానికి అయితే హాజరయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు ఇదివరకు అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడా పలాన్ డేట్ అనేది ఈ విధంగా చర్చ ఉండేది. ఇప్పుడు ఏంటి, అసెంబ్లీకి జగన్ వస్తారా రారా, 60 రోజులు గడువు తీరిపోబోతుంది కదా. ఇంతవరకు ఎన్ని రోజులు జరిగినా సరే ఇప్పటిదాకా 2 సార్లు 3 సార్లు వెళ్ళారు అంతే కదా. అసలు ఈసారి వెళ్తారా లేదా, ఒకవేళ వెళ్ళకపోతే ఎలాగా, మళ్ళీ పులివెందుల్లో ఉప ఎన్నిక వస్తుంది కదా, కాబట్టి అటెండ్ అవ్వక తప్పదు. కాబట్టి ఖచ్చితంగా ఇక వేరే సోర్సు లేదు కాబట్టి ఇది జరుగుతుంది. ఎంతసేపు జగన్ వస్తాడా తెలియకుండా ఆయన్ని హైలైట్ చేసేసుకుంటూ ఇదే జరుగుతుంది. అసెంబ్లీ సమావేశాలు ప్రజల సంబంధించి చర్చించాలి, ప్రజల సమస్యలు, అది కాదు ఇక్కడ. ఎంతసేపు జగన్ వస్తాడా జగన్ రాకపోతే ఏమవుతుంది, ఏం కొంపలా మునిగిపోతాయండి. జగన్ రాకపోతే ఏమవుతుంది, పులివెందుల్లో వాళ్ళు అనుకున్న రోజులకు మించి తక్కువ వస్తే ఏమవుతుంది, పులివెందులు ఉప ఎన్నిక వస్తుంది అంతే కదా. ఈ విధంగా తీసుకోకుండా పెద్ద హైలైట్ చేసుకొని చెప్పుకోవడం ఏంటో. అసెంబ్లీకి ఒక్కరోజు వైసీపీ అయితే రేపు గవర్నర్ ప్రసంగానికి అయితే హాజరైతే అయ్యే అవకాశం అయితే ఉన్నట్టుగా ఉంది. మరి జగన్ గారు వెళ్తారా లేదా అన్నది సందిగ్ధం. వెళ్తారో లేకపోతే ఆ 11 మందిలో 10 మంది వెళ్ళి ఆగిపోతారో, లేకపోతే ఆ 10 మందిలో ఈయనతో పాటు ఇంకొంతమంది ఆగిపోతారో తెలియదు. మనం కూడా ఎదురు చూద్దాం అసలు వెళ్తారా లేదా అన్నది. నెక్స్ట్, యూరప్లో ఎప్స్టీన్ ప్రకంపనలు, పలు దేశాల్లో మంత్రులు ఉన్నత స్థాయి అధికారుల రాజీనామా అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్, జైల్లో ఉన్నది 10 నెలలేగా 732 కోట్లకు ఆ శిక్ష సరిపోతుంది అనుకుంటున్నారా అన్నట్టుగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది అన్నట్టుగా ఇచ్చారు. అది దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. ఎస్ఐఆర్లో ఆటంకాలకు అనుమతించం అంటూ ఒక వార్త.
అలాగే స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం అంటే ఇంకొక వార్త. ఈ విధంగా ఆంధ్రజ్యోతికి సంబంధించిన పేపర్ హెడ్లైన్స్ ఈ విధంగా ఉన్నాయి. నెక్స్ట్ మనం వెలుగు పేపర్కి వెళ్ళిపోతే వెలుగు పేపర్లో ఫస్ట్ హెడ్లైన్ వచ్చి స్పీకర్పై ఇండియా కూటమి అవిశ్వాసం పెట్టబోతోంది అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. తీర్మానంపై నేడు తుది నిర్ణయం అయితే తీసుకున్నారట. ఇప్పటికే 103 మంది ఎంపీల సంతకం అయితే సేకరించినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ బీజేపీ బీఆర్ఎస్కు ఓటేస్తే పైసా రాదు, మీకు ఏమన్నా అభివృద్ధి చేయాలంటే కాంగ్రెస్ అధిష్టానం కాంగ్రెస్ ఇప్పుడు రాష్ట్రంలో ఉంది కాబట్టి మీరు కూడా కింద స్థాయిలో ఈ సర్పంచులు కానీ కార్పొరేటర్లు కానీ వార్డు వాళ్ళకి కానీ మీకు ఏమైనా నిధులు ఇవ్వాలన్నా ఏవి ఇవ్వాలన్నా మా దగ్గర నుంచే రావాలి, కానీ మీకు బీజేపీ బీఆర్ఎస్కి ఓటేస్తే ఉపయోగం ఏమి ఉండదు అంటూ సీఎం రేవంత్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది. నెక్స్ట్ మైకులు బంద్ అంటూ ముగిసిన మున్సిపల్ ఎన్నికల ప్రచారం, రేపే పోలింగ్ అన్నట్టుగా. అయితే నిన్న సాయంత్రం 5 గంటలతో ప్రచారం అయితే ముగిసినట్టుగా తెలుస్తుంది. రేపైతే పోలింగ్ జరగనున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీల్లో ఉన్నాయి. యూకేకి మొదటి ముస్లిం పీఎం అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. అక్రమ మైనింగ్కు చెక్ అంటూ గనుల శాఖలో సంస్కరణలతో 22% పెరిగిన ఆదాయం అంటూ ఇంకొక వార్త ఉంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ 54,000 కోట్లు దోచుకున్నారు, డిజిటల్ మోసాలపై ఏం చేస్తున్నారు అంటూ బ్యాంకులపై సుప్రీంకోర్టు ఫైర్ అయింది అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. ఢిల్లీ హోటళ్లలో ఒక్క రాత్రికి 1,00,000 పైనే అన్నట్టుగా ఏఐ సమ్మిట్తో పెరిగిన డిమాండ్ అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. శ్రీశైలంలో తొక్కిసలాట జరిగింది. క్యూ లైన్లో గంటల తరబడి వేచి ఉన్న దర్శనం కాకపోవడంతో భక్తుల ఆగ్రహం. కప్పాన్పేటలో ఉక్కపోత ఆడలేక సొమ్మసిల్లిన పలువురు. ఆందోళన దిగిన శివస్వాములపై పోలీసుల లాఠీచార్జ్, రద్దీ పెరగడం గందరగోళం, ఆలయ ఇవ్వు అంటూ ఒక వార్త అయితే ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. ఆన్లైన్లో బుక్ చేసుకుంటే పొలం దున్నిపోతారు అంటూ అగ్రికల్చర్ యంత్రాలు పనిముట్లను ఊబరైజ్ చేసే ఆలోచనలో రాష్ట్ర వ్యవసాయ శాఖ ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల ఉన్నాయి. నెక్స్ట్ జిల్లాలను తొలగిస్తాడు, రేవంత్ రెడ్డి చెప్పింది చేయడు, చేసేది చెప్పడు అంటూ కేటీఆర్ విమర్శించడం జరిగింది. నిన్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ప్రచారం ముగియడంతో నిన్న హోరాహోరీగా ఏ పార్టీకి సంబంధించి నాయకులు ఆ పార్టీ వాళ్ళు మెయిన్ నేతలందరూ కూడా ఆ ప్రచారంలో పాల్గొని ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శన అస్త్రాలు సంధించుకోవడం జరిగింది. అయితే రేవంత్ రెడ్డి చెప్పింది చేయడు, చేసేది చెప్పడు అంటూ కేటీఆర్ కూడా ఫైర్ అయినట్టుగా తెలుస్తోంది. 2 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో సింగరేణి ఆగమైంది, బొగ్గు కుంభకోణం బయట పెట్టినందుకే ఫోన్ ట్యాపింగ్ విచారణ, కేసీఆర్ను తిడితే ఊరుకునేది లేదని వ్యాఖ్య అంటూ ఒక వార్త అయితే ఉంది. జయశంకర్ భూపాల్పల్లి, పరకాల, మహబూబాబాద్ అర్బన్ అంటూ ఎక్కడ ప్రచారం అయితే చేశారు ఏంటనే దాని మీద ఈ విధంగా ఇచ్చారు. నెక్స్ట్ భారత్తో మ్యాచ్కు పాక్ ఓకే అయితే చెప్పినట్టుగా తెలుస్తోంది. T20 వరల్డ్ కప్లో ఫిబ్రవరి 15న కొలంబోలో ఇండియాతో మ్యాచ్ ఆడేందుకు పాకిస్తాన్ అంగీకరించింది అన్నట్టుగా అసలు ఎట్టకేలకు సందిగ్ధం వీడింది. అసలు ఆడుతుందా ఆడదా అనే దాని మీద సందిగ్ధం అయితే వీడింది. అయితే ఫిబ్రవరి 15వ తారీఖు కొలంబోలో అయితే ఆడుతుంది అన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ టెక్నాలజీకి బానిస కావద్దు అంటూ పరీక్షపై చర్చలో ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా సూచించడం జరిగింది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. సరుకు అడ్డు చెప్పొద్దు అంటూ కూడా ఈసీ దేశవ్యాప్తంగా చెప్పిన సరిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ ప్రక్రియకి ఏ రాష్ట్రం కూడా అడ్డు చెప్పడానికి వీల్లేదు అన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చిందనమాట. సో ఇప్పటి వరకు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటనే చూసాం కదా. ఇది ఈనాటి పేపర్ అనాలిసిస్. మళ్ళీ రేపటి అనాలిసిస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.